హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఒక లేటెస్ట్ అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చాను. లేటెస్ట్ అంటే మామూలు లేటెస్ట్ కాదండో, హాట్ కేక్ అంత లేటెస్ట్ న్యూస్. నాని వరుస హిట్లతో వరుస సినిమాలతో ఎలా దూసుకెళ్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అదే క్రమంలో ఈరోజు మరొక సినిమా గురించి అయితే ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశాడు. అది ఎంత గొప్ప అప్డేట్ అంటే నిజంగా టైటిల్ ఏంటో తెలుసా ఇంతకీ? అంటే సుందరానికి. ఇదేదో మాట కాదండోయ్, సినిమా పేరే అది. అంటే సుందరానికి. సినిమా టైటిలే ఇంత వెరైటీగా ఉంటే మన నాని యాక్టింగ్ ఎంత వెరైటీగా ఉంటుంది. అసలు పోస్టర్ చూస్తే ఎంత వెరైటీనో తెలుసా? పంచకట్టు పైన లాల్చి అదిరిపోయింది పోస్టరే. ఇంత అదిరిపోయే పోస్టరు ఇంత కొత్తగా నానిని చూపించాలంటే ఖచ్చితంగా ఒక కొత్త డైరెక్టరు, మంచి స్పెషాలిటీ ఉన్న డైరెక్టర్ అయితే మనకి ఈ సినిమా ముందైతే కనిపించాలి. ఆ పేరు ఎవరిదో తెలుసా? వివేక్ ఆత్రేయ. వివేక్ ఆత్రేయ పేరు మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే తన చేసిన 2 సినిమాలు బ్రోచేవారెవర్రా, మెంటల్ మదిలో, ఈ 2 సినిమాలు అద్భుతంగా రాణించిన విషయం ఎవ్వరికీ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అంతటి డైరెక్టరు నానికి కథ చెప్పించడం, ఒప్పించడం, అలాంటిది ఇంత మంచి పోస్టర్ రిలీజ్ చేయడం అలా టక జరిగిపోయింది. సో నాకైతే ఫుల్ ఆన్ ఎక్సైటింగ్. సరే, ఇదంతా బాగానే ఉంది, డైరెక్టర్ బాగున్నారు, హీరో బాగుంది, మరి ఇంత మంచి కాంబినేషన్లో హీరోయిన్ ఎవరు అని ఆలోచిస్తున్నారా? హీరోయిన్ వచ్చేసరికి నజరీనా. ఈ అమ్మాయి పేరు ఎక్కడో విన్నట్టుంది కదా? మామూలుగా కాదండి. రాజా రాణి సినిమాలో అస్సలైన పాత్ర తన సినిమా మొత్తం ఉండకపోయినా తన శైలిలో ఆకట్టుకున్న నజరీనా. రాజా రాణి సినిమాలో ఈమెది కూడా ఒక కీలకమైంది, హృదయ స్థానాన్ని పొందిన సన్నివేశం అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా బాగానే ఉంది. డైరెక్టర్ సూపర్ హిట్టు, హీరో అసలు వరుస సూపర్ హిట్టు, హీరోయిన్ సూపర్ డూపర్ హిట్టు. ఇన్ని హిట్లు కలగలిసినాయంటే ప్రొడ్యూసర్ ఇంకెంత హిట్ అయి ఉండాలి. బ్లాక్ బాస్టర్ ప్రొడ్యూసర్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరో కాదు, మైత్రి మూవీ మేకర్స్. సో ఈ సినిమాని నిర్మించబోయేది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నవీన్ గారు, రవిశంకర్ గారు అయితే ఈ సినిమాని నిర్మించబోతున్నారు. సో వాళ్ళ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎంతైనా పర్వాలేదు, తగ్గక్కర్లేదు, సినిమా ముఖ్యం అనే ప్యాషన్తో వచ్చిన ప్రొడ్యూసర్స్ అనమాట వీళ్ళు. సో ఇదంతా బాగుంది బ్రో. ఇంత కలగలిసినా సరే సినిమాకి హృదయస్థానం అంటే ఖచ్చితంగా మ్యూజిక్. మరి అంతటి మ్యూజిక్ ఇంత కొత్త దర్శకుడికి ఈ జోనర్స్లో, అది కూడా ఇంత కొత్తగా పోస్టర్ కనిపిస్తుంది. మరి ఒక కొత్తదనాన్ని ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ కావాలి కదా, ఎవరు అని అనుకోవచ్చు. బట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? వివేక్ సాగర్. ఇతని పేరు కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఇతని పాట ప్రతి ఒక్కళ్ళ నోటి మాట అన్నమాట. ఎందుకంటే అంత అద్భుతంగా పాటలు అయితే ఈయన చిత్రీకరిస్తారు. ఫలక్నామా దాస్, బ్రోచేవారెవర్రా, సమ్మోహనం ఇలాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన వివేక్ సాగర్కి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక పెద్ద అవకాశమే ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంత మంచి కాంబినేషన్స్ క్రియేట్ అయినాయి, ఇంత మంచి పోస్టర్ బయటకు వచ్చింది, ఒక చిన్న వీడియో కూడా వచ్చింది. సో ఆ వీడియోలో మనం గమనించాల్సింది హర్ష, అలా వైకుంఠపురం, అమృతం. సో ఇలాంటి వాటిల్లో స్పెషల్గా మనకు కనిపించే హర్ష గారి గురించి మనం మాట్లాడుకోక్కర్లేదు. సో అలా అందులో కూడా ఆ ప్రోమోలో కూడా మంచి ఆకర్షణ మాటలు, మన నాని వాయిస్ మొత్తం కలగలిసి టీజర్ చూస్తుంటే గూస్ బూమెన్స్ అనమాట. సో ఖచ్చితంగా మీలో నాని ఫ్యాన్స్ ఉంటే అద్భుతంగా ఉండబోతోంది. ఖచ్చితంగా ఒక మంచి సినిమా కాబోతోంది. పైగా టైటిల్ అయితే నన్నైతే నిజంగా టైటిలే నాకైతే మరీ గుర్తొస్తోంది. అంత కొత్త టైటిల్ ఈ మధ్యకాలంలో మనం ఎక్కడా చూడలేదు. సో మీరు వెయిట్ చేస్తున్నారా? నేనైతే కంపల్సరీ వెయిట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన టైటిల్స్ కానివ్వండి, కాంబినేషన్స్ కానివ్వండి, ది బెస్ట్ కాంబినేషన్ అయితే దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు అందరూ. సో నేనైతే దీని అప్డేట్స్ గురించి వెయిట్ చేస్తూనే ఉంటాను. మరి మిమ్మల్ని అయితే వెయిట్ చేయనివ్వను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ సినిమా అయితే నేను మీకు అందించబోతున్నాను. సో ఎవ్వరూ మిస్ అవ్వకండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ కోసం నేనైతే గూస్ బంప్తో సహా వెయిట్ చేస్తున్నాను. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా అన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసం చెప్పా కదా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Thanks for watching. Bye bye.